అలానే మిస్సెస్ రావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ గారు బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామకం 360 డిగ్రీస్ నుంచి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీంతో ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగినటువంటి కొన్ని అపశృతులు కానీ లేదా అసౌకర్యాలు కానీ తీరిపోతాయని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆల్రెడీ 2014-19 మధ్యలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈవోగా చేశారు. అనుభవం ఉంది, ఈవోగా చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన టైంలోనే బ్రేక్ దర్శనాలని కేటగరైజ్ చేశారు. ప్రోటోకాల్ దర్శనం L1, L2, L3 ఇలా వర్గీకరించారు. ప్రోటోకాల్ దర్శనం అంటే వాళ్ళు ఎవరైనా సరే బై పర్సన్ వస్తేనే వాళ్ళకి ప్రోటోకాల్ తీసుకునేటువంటి అర్హత ఉంటేనే బై పర్సన్ వస్తేనే ఆ ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. లేదంటే రికమెండేషన్ లేదా ఫోన్ చేసి చెప్పడం జరిగితే కనుక ప్రోటోకాల్ దర్శనం ఉండదు. ఇది ప్రోటోకాల్ దర్శనం. ఎలా ఉంటుంది దర్శనం అంటే నేరుగా వెంకన్న దగ్గరికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అక్కడ హారతి ఇస్తారు, ఇండివిజువల్గా హారతి ఇస్తారు. అలాగే శ్రీవారి అలాగే పంచ దోవతి ఉంటుంది కదా, ఆ దోవతి ఇక్కడ చుడతారు. తర్వాత ఆశీర్వచనం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక L1 ఏంటంటే కేవలం సీఎంఓ ఆఫీసు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం సిఫారసు చేసినటువంటి వాళ్ళకే L1 ఇస్తారు. ఈ L1కి ప్రోటోకాల్కి ఏంటి తేడా అని అంటే L1 ఒక 3-4 కుటుంబాలని ఒకేసారి అలౌ చేస్తారు. నేరుగా ఎక్కడ కూర్చోబెట్టకుండా తీసుకెళ్తారు వెంకటేశ్వర స్వామి లోపలికి గుడిలోకి. ఒక 3-4 కుటుంబాలని కలిపి హారతి ఇచ్చి పంపిస్తారు. ఇక L2 వచ్చేటప్పటికి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టరు కానీ తీసుకెళ్తారు. బట్ వాళ్ళకి హారతి ఉండదు, దర్శనం మాత్రమే ఇస్తారు, దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఇక L3 ఉంటుంది. ఈ L3 ఎవరు ఇస్తారంటే ఎమ్మెల్యేలు సిఫారసు చేసినవి, అలాగే ఎమ్మెల్సీలు సిఫారసు చేసినవి. ఈ L3లు అనేవి ఒక 3వ ద్వారం దగ్గర నుంచి L3-1ని వెనక్కి పంపిస్తారు. ఇది సిస్టమ్ ఉండేది అప్పుడు. 2వ ద్వారం వరకు L2-1ను పంపిస్తారు. L2 ఎవరికి పర్మిషన్ అంటే మంత్రులు సిఫారసు చేసినటువంటి వాళ్ళకి L2 ఇస్తారు. సీఎంఓ ఆఫీస్ ఇచ్చిన వాళ్ళకి L1 ఇస్తారు. ప్రోటోకాల్ అంటే బై పర్సన్ వస్తేనే ప్రోటోకాల్, ఆ హోదా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ని అప్పట్లో ఆయన అమలు చేయటం కారణంగా సామాన్య భక్తులకి చాలా వరకు కూడా అవకాశం లభించింది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అందరికీ బిగినింగ్ బ్రేక్ దర్శనం, ప్రోటోకాల్ తప్ప అందరూ ఒకటే. బిగినింగ్ బ్రేక్ దర్శనం కొన్ని వేల మందికి ఇచ్చేస్తున్నారు. 300 రూపాయల దర్శనానికి ఈ బిగినింగ్ బ్రేక్ దర్శనానికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే 300 రూపాయల టికెట్ అయితే బయట నుంచి దర్శనం చేసుకొని వస్తారు. ఇప్పుడు బిగినింగ్ బ్రేక్ దర్శనం లోపలికి పోయి అలా దర్శనం చేసుకుని వస్తుంటారు. నెట్టటాలు, తోసుకోటాలు ఇవన్నీ మామూలే. 300 రూపాయల దర్శనానికైనా లేదంటే బిగినింగ్ బ్రేక్ దర్శనానికైనా సేమ్. దీంతో అసౌకర్యం అక్కడ ఏర్పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి భక్తుల్లో ఎక్కువ మంది అక్కడ అసౌకర్యాల గురించి చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాటినన్నింటిని కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేసి అనిల్ కుమార్ సింఘాల్ గారు పరిష్కారం చూపుతారు అనేది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. పైగా ఆయన వెంకన్నకి వీరభక్తుడు. ఆయన తొలిసారి ఈవోగా బాధ్యతలు తీసుకోవటానికి వెళ్ళేటప్పుడు కూడా మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కూడా రెండోసారి ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం లభించింది ఆయనకి. ఇప్పుడు కూడా మెట్ల మార్గంలోనే ఆయన నడిచి వెళ్ళి బాధ్యతలు స్వీకరించారు. చాలా కూల్గా, వివాదరహితునిగా ఆయనకి పేరుంది ఐఏఎస్లో. ఆయన శ్రీవారికి పరమ భక్తుడు కాబట్టి సామాన్యులకి అవకాశం ఇచ్చేలాగా ఆయన చేస్తారనేది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. అంటే బోర్డులో ఉండేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేస్తున్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయకపోతే డెఫినెట్గా ఆయనకి సహకరిస్తే మాత్రం సామాన్యులకి శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఒక విఐపి దర్శనం, ఒక ప్రోటోకాల్ దర్శనం లేదంటే ఒక ప్రోటోకాల్ దర్శనం చేస్తే 25 మంది మామూలు వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అనేది ఒక లెక్క చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రోటోకాల్ దర్శనాన్ని కొన్ని వందల మందికి ఇస్తున్నారు. దానికేమో లిమిట్ లేదు, అన్లిమిటెడ్.
ఇదంతా గమనించినటువంటి వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు ఇటీవల కాలంలో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన సందర్భంగా. విఐపీలకి ఏడాదికి ఒకసారి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాలి, ఇలాంటి నిబంధన తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్కడ భక్తులకు, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుతుందో ఆయనకు కూడా తెలుసు. అందుకే ఈ ప్రోటోకాల్ దర్శనాల కారణంగా వచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తూ వీకెండ్స్లో సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ ప్రపోజల్ పెట్టారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉండేలాగా ఒక నిబంధన తీసుకురావాలి, దీని మీద అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి దీన్ని అమలు చేస్తే బాగుంటుందనేటువంటి ఒక సలహా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆయన సలహాని స్వీకరించినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన సలహాని అసలు వినిపించుకోలేదు. కానీ సామాన్య భక్తులకు మాత్రం కొన్ని నిబంధనలు, కొన్ని కండిషన్లు, కొన్ని ఆంక్షలు పెట్టారు. ఏం ఆంక్షలు అంటే, ఇప్పుడు తోమాల సేవ కానీ లేదా సుప్రభాతం సేవ కానీ ఇలా సేవలు అనేకం ఉన్నాయి, ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత సేవలకి లక్కీ డీపీ వేస్తుంటారు. ఈ ఆర్జిత సేవలకి కనీసం 3 నెలల పాటు, ఒక్కసారి మీరు ఆర్జిత సేవకు అటెండ్ అయితే మళ్ళీ 3 నెలల తర్వాతనే, ఈ లోపు అటెండ్ కావడానికి లేదు. అది ఆన్లైన్ బుకింగ్లో అలాంటి నిబంధన పెట్టారు, విడిగా కూడా అది ఉంది. ఇప్పుడు అంగ ప్రదర్శనలకి ఇది లేదు. ఈ అంగ ప్రదర్శనలకి కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు, ఆన్లైన్ వెసులుబాటు పెట్టారు. దీనికి కూడా ఒక్కసారి అంగ ప్రదర్శన చేసిన వాళ్ళకి మళ్ళా ఇదే నిబంధన 3 నెలల పాటు అని. కానీ ఇప్పుడు ఆర్జిత సేవలన్నిటికీ కూడా ఇప్పటి వరకు 3 నెలల పాటు ఉన్నటువంటి నిబంధన ఇప్పుడు వాటిని 90 రోజులకు పెంచారు. 90 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్, 90 డేస్. ఇప్పటి వరకు 60 డేస్ కొన్ని ఆర్జిత సేవలకు ఉన్నాయి. ఈ మొత్తానికి ఆర్జిత సేవలకు కానీ అంగ ప్రదర్శనలకు కానీ అన్నిటికీ 90 రోజులు పెట్టారు. ఈ 90 రోజుల్ని మరింత పెంచేదానికి కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరిశీలిస్తుంది బోర్డు. ఈ 90 రోజుల్ని 180 రోజులు చేస్తే ఎలా ఉంటుంది, ఆర్జిత సేవల విషయంలో కండిషన్స్ పెడితే ఎలా ఉంటుంది, ఈ ఆర్జిత సేవలకు ఒకసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ 6 నెలలు టైం పెట్టాలి, 3 నెలలకు కాకుండా అనేది ఆలోచిస్తుంది. ఇప్పుడు 3 నెలల కండిషన్ ఉంది, దీన్ని 6 నెలలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి సామాన్య భక్తులకి ఆన్లైన్లో లక్కీ డీప్ ద్వారా వెసులుబాటు ఉంది ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి. మిగిలినటువంటి వాళ్ళు ఎలాగో రికమెండేషన్ తోటి, రకరకాల సిఫారసులతోటి వెళ్తూ ఉంటారు. ఈ కండిషన్స్ ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి. ఇప్పుడు 300 రూపాయలు దర్శనం ఉంది. ఈ 300 రూపీస్ దర్శనానికి కూడా మీరు ఈ నెలలో బుక్ చేసుకుంటే, మీకు ఒకవేళ బుక్ అయింది అనుకోండి 300 రూపాయల దర్శనం, మళ్ళా 3 నెలల తర్వాతనే, అంటే 90 రోజుల తర్వాతనే మీకు మళ్ళీ ఆన్లైన్లో టికెట్ బుక్ అవుతుంది. ఈ లోపు మీరు బుక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. మీ ఆధార్ కార్డు నమోదు చేసిన, మీ మొబైల్ నెంబర్ నమోదు చేసిన ఆన్లైన్ బుకింగ్ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోదు. మరి సామాన్య భక్తులకి ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకు ఈ నిబంధన పెట్టకూడదు? సో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాజీ ఆయన ఏమన్నారు, సంవత్సరం పాటు సంవత్సరానికి ఒకసారి ప్రోటోకాల్ అన్నారు. అట్లీస్ట్ దాన్ని 6 నెలలన్నా పెట్టాలి కదా కండిషను. అంటే ప్రోటోకాల్ దర్శనం విఐపీలకేమో అసలు అన్లిమిటెడ్ దర్శనాలు, ఎప్పుడైనా రావచ్చు, వీకెండ్లో ఎప్పుడైనా రావచ్చు, లేదంటే వీక్ డేస్లో ఎప్పుడైనా రావచ్చు, ఎల్లవేళలా ద్వారాలు తెరిచి పెట్టి ఉంచుతారు విఐపీలకి. కానీ సామాన్య భక్తులకి ఆర్జిత సేవలకు కానీ లేదా 300 రూపాయల దర్శనాలకు కానీ ఆన్లైన్లో ఏ బుకింగ్ అయినా సరే ఇప్పుడు మినిమం 3 మంత్స్ టైం పెట్టారు. ఈ రాబోయే రోజుల్లో 6 మంత్స్ పెట్టాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. దీన్ని ప్రోటోకాల్ కూడా పెట్టాలి. ప్రోటోకాల్ కూడా పెట్టేటువంటి ఆలోచన అనిల్ కుమార్ సింఘాల్ గారు చేస్తారని చెప్పేసి సామాన్య భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సాహసాలు, ఇలాంటి సంస్కరణలు చేసేది ఆయనకే ఉన్నాయి గట్స్, ఆయనకే భక్తి ఉంది వెంకన్న మీద, అందుకే ఆయనే చేయగలరు. మిగతా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాజీ ఆయన చేసినటువంటి ప్రపోజల్ను అసలు పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆన్లైన్లో ఉండేటువంటి మోసాలను కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్లో కూడా స్లాట్లు మీరు ఓపెన్ చేస్తే కనుక ఆన్లైన్ బుకింగ్లో ముందు 5 నిమిషాలు అసలు మనకు రాదు, 5 మినిట్స్ తర్వాత అది వస్తుంది బుక్ చేసుకోవడానికి. ఫస్ట్ 5 మినిట్స్ అసలు ఎందుకు రాదు? ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే యాప్ టైం ఇస్తారు, 10 గంటలకు అంటారు. ఉదయం 10 గంటలకు ఓపెన్ చేయగానే యాప్ అది తిరుగుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలకు గంట అవుతుంది, అప్పటికే బుక్ అయిపోయింటాయి టికెట్స్. మరి ఆ టికెట్స్ ఎక్కడికి పోయినాయి, ఎవరు బుక్ చేసుకుంటున్నారు?
సో ఇలాంటి ఆన్లైన్ మోసాలను కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారు అరికట్టాలి. ఆర్జిత సేవల్లో కానీ 300 రూపాయల టికెట్లో కానీ అన్నిటిలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మోసం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం రావట్లా మామూలు వాళ్ళకి. ఆ తర్వాత ఓపెన్ అయితే కనుక ఆల్రెడీ కొన్ని అయిపోయినట్టు చూపిస్తుంటాయి. అయిపోయినట్టు చూపిస్తున్నాయి కాబట్టి అవి ఎవరికి వెళ్తున్నాయి అనేది కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారు అబ్జర్వ్ చేయాలి. ఆన్లైన్ మోసాలు ఇప్పుడు రైల్వే టికెట్స్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రైల్వే బుకింగ్స్కి సంబంధించి తత్కాల్ బుకింగ్కి ఆధార్ అథెంటికేషన్ ఇచ్చారు. ఐఆర్సిటీసీలో వెబ్సైట్లో ఆధార్ అథెంటికేషన్ ఇస్తేనే మీకు బుక్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇండియన్ రైల్వే ఏం చేస్తుంది, సాధారణ బుకింగ్స్ కూడా ఫస్ట్ 15 మినిట్స్ ఈ ఆధార్ అథెంటికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. సో అలాంటి సిస్టమ్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ బుకింగ్స్లో కూడా తీసుకురాకపోతే ఈ బుకీలు జొరబడి బయట బహిరంగ మార్కెట్లో 300 రూపాయల టికెట్ని 2000, 3000 రూపాయలకు కూడా 5000 రూపాయలకు కూడా అమ్ముతున్నటువంటి మోసగాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివి అరికట్టేటువంటి టాలెంట్ కానీ ఆ అరికట్టాలనేటువంటి తపన కానీ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గారు. ఆయన ఇది చెయ్యగలరు, సామాన్య భక్తులకి న్యాయం చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. మరి ఆయన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలరా, లేదంటే ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయకుండా అడ్డుపట్టేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.